ఊర్లో టీటీడీ తరఫున అమ్మవారిని తిరుచానూరు నుంచి పద్మావతి అమ్మవారు స్వయంగా ఇక్కడికి వేయించేసి ఇక్కడ ఈ యొక్క పర్వదినాన మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం, అదృష్టం. నిజంగా ఈ రోజు శరత్ గారు మన జేఈఓ గారు టీటీడీ ఆయన ఒక మాట చెప్పారు నాకు, నేను ఎప్పుడూ ఇటువంటి పెద్ద కార్యక్రమాలు నిర్వహించినటువంటిది లేదు, మీరు ఒకసారి చేయండి అని అడిగితే చేస్తామని ఆ రోజు చెప్పాను. అయితే ఇంత పెద్ద ఎత్తున ఇంత బ్రహ్మాండంగా విజయవంతమవుతుంది, ఇంత పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఊహించాలా. ఇక్కడే కాదు, ఇప్పుడు దాదాపు 3500 దాకా ఈ రోజు ఇక్కడ ఉన్నారు. ఇంకొక 3000 అయినా వచ్చే పరిస్థితి ఉండేది. అయితే వారికి అన్ని కూడా కొంత ముందునే మనం సమకూర్చాలి కాబట్టి వారిని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయలేకపోయిన దానికి నిజంగా బాధగా ఉంది. ఇంకా ఒకసారి మళ్ళా కూడా అమ్మవారి మనకు అవకాశం ఇస్తే ఇంతకంటే పెద్ద ఎత్తున మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళా సోదరులందరికీ కూడా పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా మరొకసారి ఈ కార్యక్రమం నిర్వహించుకుందామనేటువంటి ఆలోచన నా మనసులో ఉందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి సరిగా నిద్రపోయే పరిస్థితి కూడా లేదు. అందరూ ప్రతి ఒక్కరూ నాకు పిలవలేదు, నాకు ఇవ్వలేదని చెప్పినారు. ఇది కొత్తగా మొదలు పెట్టాం కాబట్టి ఎవరు వస్తారో ఎవరు రారో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి కొన్ని ఇబ్బందులు అయినా కూడా ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడమే కాకుండా అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలు, ఎందుకంటే మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలు కూడా అమ్మవారి దీవెనలు ఇవ్వాలని, అందరూ మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని, కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారు మన అందరినీ కూడా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ సదవకాశాన్ని మాకు కల్పించినటువంటి మన తిరుపతి దేవస్థానం వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు నేను ఏదైతే చెప్పానో ఖచ్చితంగా మరొకసారి ఇంకొక రెట్టింపుగా ఇదే పలమనేరులో నిర్వహించుకునేటువంటి అవకాశం మాకు కల్పించాలని చెప్పి టీటీడీ వాళ్ళని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దీపోత్సవ కార్యక్రమం అంటే ఏదో ఒక లిమిటేషన్ గా ఉంటుంది అనుకున్నామే, కానీ మేము ఊహించినంత రీతిలో భక్తులందరూ కూడా ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీ పూజ ఫలానికి ఫలించి ఆ దేవదేవుడు మీకు అన్ని కూడా అష్ట ఐశ్వర్యాలు కలిగే విధంగా ఆ భగవంతుడిని మేమందరం కూడా ప్రార్థించుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యుల వారు గారు ఉన్నారు.